అమ్మా ఏంటే? నాకు 5000 కావాలి. 5,000? ఎందుకే అంత డబ్బులు? మ్యాచ్ చూడ్డానికమ్మా. ఏంటి, నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మాకు చెప్పాలి గాని నీకు నువ్వే మ్యాచ్లు ఫిక్స్ చేసుకుంటావా? నిజం చెప్పు, ఆ 5,000 బ్రోకర్ గాడికే కదా? చిచి అమ్మా, మ్యాచ్ అంటే పెళ్లి మ్యాచ్ కాదమ్మా, క్రికెట్ మ్యాచ్. హైదరాబాద్ లో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఉంది, దాని టికెట్ 5,000. 5,000? 5,000 పెట్టి అంత దూరం వెళ్లి చూడటం ఎందుకే? చక్కగా 200 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుని ఏసీ వేసుకుని దర్జాగా కాలు మీద కాలేసుకుని చూడొచ్చు కదా. నీకు మధ్యలో ఏదైనా తినాలనిపిస్తే చక్కగా వేడివేడిగా పాప్కార్న్, పకోడీలు, సమోసాలు వేయడానికి కూడా నేనున్నాను కదే. ఇంకేం కావాలే అంతకంటే? అది కాదమ్మా, లైవ్ లో చూస్తే లైవ్లీగా ఉంటుందని. హోమ్ లో చూస్తే హోమ్లీగా ఉంటుందే. ఇదంతా కాదమ్మా, ఇస్తావా ఇయ్యవా? సరే, కానీ ఒక కండిషన్. ఏంటమ్మా అది? ఈ రోజు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. మంచి కండిషనే పెట్టింది. ఇంట్లో పని అంటే చాలా ఉంటాయి. సర్లే, ధోని కోసమే కదా, చేసేద్దాం. సరే అమ్మా, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వెళ్ళి కిచెన్ లో అంట్లున్నాయి, అవి క్లీన్ చేసేయి. వాషింగ్ మిషన్ లో బట్టలేసేయి. ఇల్లంతా క్లీన్ చేసేయి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సరే అమ్మా, ధోని కోసం చేసేద్దాం. తిక్క కుదిరింది దీనికి. లేకపోతే క్రికెట్ అంట, మ్యాచ్ అంట. 1 hour later. అమ్మా, పని మొత్తం అయిపోయింది, కాకపోతే కొంచెం పని ఎక్కువ ఉంది. 1000 ఎక్స్ట్రా అవుతుంది. మొత్తం 6,000 ఇచ్చే. నాన్న వృందా, ఒక్కసారి టీవీ చూడానా? రోజు చూసే టీవీ కదా. హైదరాబాద్లో అకాల వర్షాల కారణంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరగవలసిన క్రికెట్ మ్యాచ్ క్యాన్సిల్ చేయడం జరిగినది. తిక్క కుదిరింది. అమ్మా, నీకు ఇది ముందే తెలుసు కదా, కావాలని చేసావు కదా, రాక్షసివే నువ్వు. స్నాప్ పెట్టి 1 డే అవుతుంది. నన్నేమో అమ్మ బయటికి పంపించట్లేదు. స్నాప్ పెట్టకపోతే ఏమో శ్రీక్ పోతుంది. ఎందుకు దేవుడు అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఇచ్చావు? ఛీ, పోన్లే, ఫ్రెండ్స్ వన్నా చూద్దాం స్నాప్స్. ఏంట్రా, అందరూ ఐపీఎల్ స్టేటసే పెట్టారు. ఛీ, మా అన్నక్క ఐపీఎల్ చూసే అలవాటే లేదు. ఇప్పుడు ఈ స్నాప్ పెట్టకపోతే డౌన్ అయిపోతామా? టీవీలో వస్తుంది కదా, పెట్టేద్దాం. షబాష్, ఇలాంటి ఐడియాస్ అన్ని నీకే వస్తాయి వృందా. నువ్వు చేసిందేవి నాకు నచ్చలేదురా. అబ్బా సీరియస్. అమ్మా, ఏం చూస్తున్నావు? టీవీలో సీరియల్ చూస్తున్నానే. అబ్బా, ఎప్పుడు ఏడుపుకుంటూ సీరియల్సేనా? అసలు ఏముంటుందమ్మా సీరియల్స్ లో? ఇలా ఆడినందుకే పాస్ట్ లో ఒక పెద్ద మోనోలాగ్ చెప్పాను, గుర్తుందా? గుర్తు చేయమంటావా? మోనోలాగా? అయినా నీకేం తెలిసిన సీరియల్స్ గురించి మాట్లాడుతున్నావు? నువ్వు పుట్టి నడవక ముందు నుంచే సీరియల్స్ నడుస్తున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మూవీస్ నీడ్ స్టోరీస్, నాట్ ఫర్ సీరియల్స్. బోత్ ఆర్ నాట్ సేమ్. వద్దమ్మా, ఇంకా మోనోలాగ్ నా మైండ్ లో తిరుగుతూనే ఉందమ్మా. నువ్వు చూసుకో. అమ్మా, నువ్వు చూడాల్సింది సీరియలే కదా, ఇదిగో దీంట్లో చూసుకో. ఏంటే చక్కగా సీరియల్ ని పెద్ద స్క్రీన్ లో చూస్తుంటే చిన్న స్క్రీన్ ఇచ్చే టార్చర్ చేస్తున్నావు? అంటే సీరియల్ అంటే స్మాల్ స్క్రీనే కదా, అందుకే ఇందులో అడ్జస్ట్ అవ్వా ప్లీజ్. నేను మ్యాచ్ చూసుకుంటా. అంటే చౌతిలి తేళ్ళకి తక్కువ లేదు. సరే, ఆ మ్యాచ్ ఏదో పెట్టు, ఇద్దరం కలిసి చూద్దాం. గుడ్ డెసిషన్. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అమ్మయ్య, శ్రీక్ అయిపోయింది. Hence, Ferguson in. 6. ఏ 4 స్నాప్ పెడదాం. అవునే, నువ్వు క్రికెట్ పెద్దగా చూడవు కదా, ఈ రోజేంటి టీవీలో మ్యాచ్ పెట్టుకొని మరీ చూస్తున్నావు? ఏ ఊకో అమ్మా, అదేంటి, నేను ప్రతి ఇయర్ ఐపీఎల్ పక్కా ఫాలో అవుతాను. ఐపీఎల్లో నీ ఫేవరెట్ టీం ఏది? రాజస్థాన్ రాయల్స్. వాళ్ళంత బాగా ఆడతారా? ఏమో అమ్మా, నాకు తెలీదు. మరి ఫేవరెట్ టీం అన్నావు? అంటే వాళ్ళు పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు కదా, అందుకే నాకు ఫేవరెట్.